ఫ్రెండ్స్, ఈరోజు మనం కాంపిటేటివ్ సంబంధించినటువంటి సమ్ పీవైక్యూస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం. వ్యవసాయ జనాభా ప్రధానంగా చిన్నకారు రైతుల రూపంలో ఉండే వ్యవసాయ విధానం ఏది? సాంద్ర జీవనాధార వ్యవసాయము, విస్తార వాణిజ్య వ్యవసాయము, మిశ్రమ వ్యవసాయము, పైవేవి కాదు. దీని యొక్క సమాధానం చూసినట్లయితే మనకి సాంద్ర జీవనాధార వ్యవసాయము. రెండోది, బటర్ హౌస్ ఆఫ్ యూరప్గా పేరొందిన దేశం ఏది? ఆస్ట్రేలియా, చిలీ, దక్షిణాఫ్రికా, డెన్మార్క్. దీని సమాధానం డెన్మార్క్. బటర్ హౌస్ ఆఫ్ యూరప్గా పేరొందిన దేశం డెన్మార్క్. పండ్ల తోటల సాగుకు అనువైన శీతోష్ణ స్థితి ఉన్న ప్రాంతం ఏది? వాయువ్య ఐరోపా, పశ్చిమ ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతము, తూర్పు ఐరోపా. దీని యొక్క సమాధానం మధ్యధరా ప్రాంతం. మధ్యధరా ప్రాంతంలో పండ్ల తోటల సాగుకు అనువైన శీతోష్ణ స్థితి ఉంటుంది. గార్డెన్ స్టేట్ ఆఫ్ ఆస్ట్రేలియాగా పేరొందిన ప్రాంతం ఏది? గార్డెన్ స్టేట్ ఆఫ్ ఆస్ట్రేలియాగా పేరొందిన ప్రాంతం టాస్మానియా. మధ్య భారతదేశంలో సంచార వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు? జూమింగ్, పునం, బెవార్. ఏది కాదు. మధ్య భారతదేశంలో సంచార వ్యవసాయాన్ని బెవార్ అని పిలుస్తారు. కింద సూచించిన పంటల్లో చల్లటి వాతావరణంలో పండించే పంట ఏది? కొబ్బరి, రబ్బరు, తేయాకు, చెరకు. చల్లని వాతావరణంలో పండించేటువంటి పంట చూస్తే తేయాకు. దేశ వాణిజ్య పద్ధతుల్లో అత్యధికంగా పూలను ఎగుమతి చేస్తున్న రాష్ట్రం ఏది? కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక. దీనికి చూసినట్లయితే మనం కర్ణాటక. కింది వాటిలో రాంచింగ్ మండలంలో ఉన్న దేశం ఏది? ఉరుగ్వే, కెనడా, లాత్వియా, శ్రీలంక. దీని యొక్క సమాధానం చూస్తే ఉరుగ్వే. రాంచింగ్ మండలంలో ఉన్న దేశం ఉరుగ్వే. ఏ దేశాన్ని ఆదర్శంగా తీసుకుని భారతదేశంలో సహకార రంగంలో పాడి సహకార సంఘాలను స్థాపించారు? బ్రెజిల్, నెదర్లాండ్స్, ఇజ్రాయిల్, డెన్మార్క్. దీని సమాధానం డెన్మార్క్. డెన్మార్క్ దేశాన్ని ఆదర్శంగా తీసుకుని మన భారతదేశంలో సహకార రంగంలో పాడి సహకార సంఘాలను స్థాపించడం జరిగింది. అదేవిధంగా మనకి చూసినట్లయితే డెన్మార్క్ అనేది మరొక బిట్కి ఆన్సర్గా మనం చూస్తున్నాం. బటర్ హౌస్ ఆఫ్ యూరప్గా డెన్మార్క్ని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ పాడి సంఘాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. వ్యవసాయ జనాభా అధికంగా చిన్నకారు రైతుల రూపంలో ఉండే వ్యవసాయ విధానం ఏది అని చూస్తే సాంద్ర జీవనాధార వ్యవసాయం. బటర్ హౌస్ ఆఫ్ యూరప్గా పేరొందిన దేశం డెన్మార్క్. పండ్ల తోటల సాగుకు అనువైన శీతోష్ణ స్థితి మధ్యధరా ప్రాంతము. గార్డెన్ స్టేట్ ఆఫ్ ఆస్ట్రేలియాగా పేరొందిన ప్రాంతం చూస్తే టాస్మానియా. మధ్య భారతదేశంలో సంచార వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారంటే బెవార్. చల్లటి వాతావరణంకి అవసరమైనటువంటి పండించేటువంటి పంట తేయాకు. దేశంలో వాణిజ్య పద్ధతుల్లో అత్యధికంగా పూలను ఎగుమతి చేస్తున్నటువంటి రాష్ట్రం చూస్తే కర్ణాటక. కింది వాటిలో రాంచింగ్ మండలంలో ఉన్న దేశం ఏదంటే ఉరుగ్వే. ఏ దేశాన్ని ఆదర్శంగా తీసుకుని భారత్లో పాడి సహకార సంఘాలు స్థాపించడం జరిగిందంటే డెన్మార్క్. ఫ్రెండ్స్, ఇలాంటి చక్కని వీడియోస్ అయితే మాత్రం మన ఛానల్లో చాలా ఉన్నాయి. కొత్తగా ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నటువంటి అన్ని వీడియోస్ కూడా చక్కగా చూడండి. జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ వీడియోస్ అన్నింటినీ రూపొందించడం జరిగింది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మీ యొక్క సపోర్ట్ అయితే మనకు కావాలి. మీ సపోర్ట్ కోసం మన ఛానల్ అయితే ఎప్పుడు ఎదురు చూస్తుంది. అదేవిధంగా మీరు చూసినటువంటి ప్రతి వీడియోలో మరి కామెంట్ పెట్టమని కూడా కోరుతూ ఉన్నాము. మీ యొక్క కామెంట్స్, మీ యొక్క కమ్యూనికేషన్స్ కోసమే మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.